సిర్రోసిస్ ఆఫ్ లివర్. సాధారణంగా మనం సిర్రోసిస్ ఆఫ్ లివర్ అనే పదం గురించి తరచుగా వింటూ ఉంటాం. సిర్రోసిస్ ఆఫ్ లివర్ అనగా ఏవైనా కారణాల వల్ల లివర్ ఒత్తిడికి గురవడం. ఆ కారణాలు ఆల్కహాల్ అంటే ఎక్సెసివ్గా మద్యపానం సేవించడం, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనేటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ గురవడం, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనగా ఊబకాయం కానీ, ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉండడం కానీ, షుగర్ ఎక్కువగా ఉండడం, వీటి ద్వారా లివర్లో ఫ్యాట్ డిపాజిట్ అయ్యి దాని ద్వారా లివర్ యొక్క పనితీరు దెబ్బతినడం. ఇవి కాకుండా కొన్ని రకాల మెటబాలిక్ కాజెస్, జెనెటిక్ కాజెస్ వల్ల కూడా సిర్రోసిస్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ సిర్రోసిస్ అనేది 2 ఫేజెస్ ఉంటాయి. కాంపెన్సేటెడ్ సిర్రోసిస్, డీకాంపెన్సేటెడ్ సిర్రోసిస్. కాంపెన్సేటెడ్ సిర్రోసిస్ అనగా ఎర్లీ స్టేజ్, డీకాంపెన్సేటెడ్ అనేది కొంచెం అడ్వాన్స్ స్టేజ్. ఈ సిర్రోసిస్ యొక్క మేనిఫెస్టేషన్స్ జాండీస్ రూపంలో కానీ, పొట్టలో వాటర్ చేరడం కానీ, దాన్ని అసైటిస్ అంటాం. దీంతో పాటుగా నోటి ద్వారా కానీ, మోషన్లో కానీ బ్లీడ్ అవ్వడము, దీంతో పాటుగా మనిషి యొక్క స్పృహ కొద్దిగా తగ్గడం, దీన్ని హెపాటిక్ ఎన్సెఫలోపతి అంటాం. ఈ లక్షణాలతో పాటుగా దీర్ఘకాలం ఇది కొనసాగితే లివర్ క్యాన్సర్ లాగా మారడం, లివర్ ఫెయిల్యూర్లోకి వెళ్ళడం, ఈ లక్షణాలు కూడా ఉంటాయి. సాధారణంగా సిర్రోసిస్ అనేది పైన చెప్పినటువంటి కారణాలను అరికట్టడం ద్వారా డెవలప్ కాకుండా ఆపొచ్చు, లేదా ఆల్రెడీ వచ్చిందని ప్రోగ్రెస్ కాకుండా ఆపొచ్చు. అడ్వాన్స్ స్టేజ్లో ఎవరికైతే సిర్రోసిస్ ఉంటుందో అలాంటి వాళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా బెనిఫిట్ ఉండేటువంటి అవకాశం ఉంది. నమస్కారం.